నిన్న సభ జరిగిన తర్వాత ఈరోజు ఒక్కొక్కళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. మినిస్టర్ రోజా గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, వాళ్ళు మాట్లాడే మాటల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటారు? మార్నింగ్ 8 o'clock 9 o'clock వాళ్ళకి ఒక టైమింగ్స్ డ్యూటీ ఇచ్చారు. అంటే మినిస్టర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ప్రతిపక్షంలో ఎంతమందిని మీరు ఎన్ని తిడితే అన్ని మార్కులు వేస్తారు. దానికి అంతటికీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చైర్మన్. వీళ్ళందరూ ఎన్ని తిట్టారు అనేది మొత్తం మార్కులు వేసి విజయ్ కుమార్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉంటాడు కమిషనర్, ఆయన వీళ్ళంతా కలిపి సార్ వీళ్ళు ఇవాళ ఇన్ని తిట్టారు, వీళ్ళు ఇవాళ ఇన్ని తిట్టారు, సార్ ఈ తిట్టులో ఇన్ని మార్కులు, ఈ తిట్టులో ఇన్ని మార్కులు, ఈ తిట్టులో ఇన్ని మార్కులు, ఇంత స్ట్రాంగ్గా ఉంది సార్, ఇంత స్ట్రాంగ్గా ఉంది అని మార్కులు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూసి మొత్తం ఆ క్లిప్పింగ్స్ అన్నీ చూసి ఆయన నవ్వుకుంటూ ఓకే ఇది పాస్డ్, ఇది పాస్డ్, ఇది పాస్డ్, ఇదిగో ఇది కొంచెం స్లోగా ఉంది, ఇంకా ఫాస్ట్గా చేయమనండి, ఇంకా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వమనండి అని ఆయన మళ్ళీ దాని డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ తీసుకొని మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇదిగోటమ్మ ఇది మీ స్లోగా ఉందంటే మీరు కరెక్ట్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంట, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంట అని ఇస్తుంటారు. ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అనుకోండి ఇంకొకరికి అప్ చెప్తారు అనమాట. అంటే మనం ఉదాహరణకు ఒక్కొక్క పని ఒక్కొక్కరికి అప్ చెప్తుంటాం కదా, ఆ పని ఒక పని ఒకరు చేయగలుగుతారు, ఒక పని అలాగే ఏంటంటే ఇక్కడ మినిస్టర్ అంబటి రాంబాబు గారు, అలాగే జ్యోతుల రమేష్, ఇది మన జోగుల రమేష్ పేరు జోగి రమేష్ గారు, అలాగే అమర్నాథ్ గారు, మళ్ళా రోజా గారు, ఇగో తిట్టడానికి ఒక మొత్తం పాపం తక్కువ ఎవరు రారు, వాళ్ళు మాకు వద్దండి మీరు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మేము ఈ తిట్లు పురాణం మా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి విడుదల రజనీ గారు కానీ, ఉషా చరణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ ఆమె అనిత గారు కానీ, వాళ్ళంతా కూడా పాపం ఈజ్ నార్మల్. వాళ్ళు ఒకటే మీరు పదవి ఇవ్వకపోయినా పర్లేదు, మీ సీటు ఇవ్వకపోయినా పర్లేదు కానీ సచరిత గారు కానీ మాకు వద్దు, మీ తిట్లు పురాణం మేము భరించలేము, రేపు వచ్చే ఈ కామెంట్స్ని మేము భరించడం, మాకంటూ ఫ్యామిలీలు ఉన్నాయి, రేపు వాళ్ళన్నమాట మా వార్తలు అంటే వాళ్ళంటే వాళ్ళు మమ్మల్ని అంటారు, ఇవన్నీ కూడా మేము రోడ్డు మీద పడలేము సార్, దయచేసి మీరు టికెట్ ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు, నిబద్ధత కార్యకర్తగా మేము ఉంటాం అని కొంతమంది సైడ్ అయిపోయారు. దాంట్లో ఎవరు మీరు తిట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే చేతెత్తారు వీళ్ళు 5గురే. కనుక వీళ్ళు 5గురికి ఒక మంచి పోస్టులు ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకరు, ఆయనకి వీళ్ళందరికీ మంచి పోస్టులు ఇచ్చారు. ఎందుకంటే ఒకరు ఇరిగేషన్ మంత్రి, ఒకరు భారీ పరిశ్రమ శాఖల మంత్రి, ఆయన కోట్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారికి అమర్నాథ్ గారికి ఏంటుందో, ఆయన 13 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో, మొత్తం టోటల్గా ఎంతమందికి జీవోలు పాస్ చేసామో, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతామో, ఎప్పటికి ఇవ్వగలుగుతామో అవన్నీ ఆయనకి తెలియవు. అవన్నీ నాకు తెలియవు. 13 లక్షల కోట్లు వచ్చాయి. ఏ కోట్లు వచ్చాయి, మీరు వేసుకున్న కోట్లు వచ్చాయా లేకపోతే మామూలు కోట్లు వచ్చాయని అడిగితే అవన్నీ నాకు తెలియదు, సీఎం గారికి తెలుసు, నాకు కోట్లు మాత్రం వచ్చాయి అంటాడు. ఏం కోట్లు వచ్చాయి బాబు అంటే నాకేమీ తెలియదండి, ఐఎమ్ టాక్ టు సీఎం, నాకు వచ్చింది ఇదే వాయిస్ వచ్చింది, ఇదే చెప్తున్నా, నాకు అంతే. మీరు భారీ పరిశ్రమల శాఖ మంత్రే కదా అంటే నేను భారీ పరిశ్రమల శాఖ మంత్రినే కనుక నాకు 13 లక్షల కోట్లు వచ్చాయని చెప్పమన్నారు, నేను చెప్పాను. ఇది జీవోలు ఎక్కడ వచ్చాయి ఏమైనా వచ్చాయి సీఎం గారిని అడుగు. మరి సీఎం గారు మమ్మల్ని రానివ్వట్లేదు కదా, మాకు మీటింగ్లు పెట్టట్లేదు కదా, ఆయన ఎప్పుడూ మాట్లాడడం తప్ప మేము మామూలుగా మేము డైరెక్ట్గా ప్రెస్ మీట్ అవ్వదు కదా అంటే ఆయన పెట్టినప్పుడే ప్రెస్ మీట్ పెడతాడు కానీ మేమే చెప్పడానికి ఉండదు అనేది ఆయన వార్త. ఇక రోజా గారు ఆమె ఉదయం తిట్లు పురాణం మొదలుపెట్టినంటే ఆమె టూరిజం శాఖ మినిస్టర్ ఇచ్చారు. ఆమె గిఫ్ట్ ఇచ్చిందంటే ఆమె మొత్తం టోటల్గా టూరిజం గెస్ట్ హౌస్లు ఉన్నాయి విశాఖపట్నంలో, ఇట్స్ టాప్ రుషికొండలు ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి మొత్తం డిమాండ్స్ ఏం చేయాలంటే ఆమెకేం పని లేదు, కొత్తగా టూరిజం చేయాలంటే ఏమైనా చేయాలంటే ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది. అన్నగారు ఏం చేయమంటారు, నాకు ఏమీ పని లేదు, మీరు టూరిజం శాఖ మంత్రి ఇచ్చారు కానీ మొదటి నుంచి మీరు తిట్టడమే మొదలు పెట్టమని నన్ను ఏం చేయమంటే నువ్వు ఓన్లీ జస్ట్ యాక్టింగ్ చేయమా, ఆల్రెడీ నాకు ఒక గెస్ట్ హౌస్ కావాలి, అక్కడ రాజధాని గెస్ట్ హౌస్ కట్టడానికి అన్ని ఎరగొట్టేసి ఒక జీవో పాస్ చేయి, అన్ని ఎరగొడితే అదే నీ వర్క్ ఉదయం లేసి నువ్వు తిట్టుకుంటూ మొదలుపెట్టు, ప్రతిపక్షం తిడుతూనే మొదలుపెట్టు, ఇది మాత్రం నువ్వు ఇది చేసినట్టు టూరిజం ఏం చేసావంటే నేను జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టించానని చెప్పొచ్చు అని ఆమె ఏం చేసింది, మంచిగా రన్ అవుతున్న టూరిజం గెస్ట్ హౌస్లు అన్ని ఎరగొట్టించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో ఒక 430-450 కోట్లతో బిల్డింగ్ కట్టించారు. ఆ 430 కోట్లు రోడ్లు వేసున్నా, ఆ 430 కోట్లు మొత్తం టోటల్గా డెవలపింగ్ చేసున్నా సరిపోయాయి. కానీ ఆయన సీఎం గారికంట అక్కడ కొండ మీద కావాలంట, ఆయనకి అక్కడ ఒకటి పెట్టారు. ఆ కొండ మీద నించుని అలాగా బైనక్లాక్లో చూస్తుంటే ఎదురుగుంట కనబడిందంట. అది ఎవరిదే అడిగితే రామానాయుడు కొండ అన్నారు, అది మన ఆఫీస్ పెట్టేద్దాం అన్నారంట. ఆయన సురేష్ బాబు గారు భయపడిపోయి అమ్మో నాది కూడా లాగేసుకున్నట్టు ఉన్నారని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తీసుకుని వచ్చాడు. అంటే
ఎందుకు చెప్పుకొస్తున్నానంటే విశాఖపట్నం మీరు రాజధాని మీరు చేయాల్సిన అవసరం లే. ఎప్పుడో బొంబాయి తర్వాత విశాఖపట్నం క్యాపిటల్ ఆర్థిక క్యాపిటల్ రాజధాని. ఎందుకంటే సముద్రం ఉంది, అన్ని హంగులు పోర్ట్ ఉంది, అన్ని హంగులు విశాఖపట్నంకు ఉన్నాయి. మీరు రాజధాని లేని రాష్ట్రం మీరు చేసి అమరావతి అనే రైతుల్ని వాళ్ళ మీద కోపంతో 35,000 ఎకరాలు వాళ్ళు చంద్రబాబు గారికి ఇచ్చారని, అంటే చంద్రబాబు గారికి ఇవ్వలేదు, గవర్నమెంట్కి ఇచ్చారు. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని సగం సగం కట్టేసి ఉన్నవన్నీ మన ప్రజల సొమ్ముని మీరు నాశనం చేసి రాజధాని లేకుండా మీరు సర్వనాశనం చేయడానికి మీరు మొదలు పెట్టుకున్నారు. ఇది వాస్తవం. మీరు విశాఖపట్నం వంకతో 5వ సంవత్సరం వచ్చేసింది, ఏమీ చేయలేదు. పోలవరంలో ఏదో ఒక గేటు రాంగ్ వచ్చిందని చెప్పి 5 సంవత్సరాలు దానికి మన వాళ్ళని అక్కడ ఏ వర్క్ చేయకుండా పోలవరం పక్కన పెట్టి 20% వర్క్ మాత్రమే ఉన్న వర్క్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఆ 20% వర్క్ని పక్కన పెట్టి మీరు జాతీయ హోదా అడగకుండా సెంట్రల్ గవర్నమెంట్తో మంచి సంఖ్యతో ఉన్నట్టుండి మీరు రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చి మీరు ఉదయం లేస్తే తిట్టండి సంబరాల రాంబాబు గారికి చెప్పారు. ఆయన అంబటి రాంబాబు గారు అని అంటారు, సంబరాల రాంబాబు అని ఆయనే చెప్తున్నాడు, మేము చెప్పలేదు ఇది మాట. నేను సంబరాల రాంబాబునే, ఆయనే సాంగ్ చేసుకున్నాడు, ఆయనే డ్యాన్స్ చేశాడు, ఆయనే మొత్తం స్టూడియో అంతా చేసి పెట్టుకున్నాడు. కనుక సంబరాల రాంబాబు గారు భారీ ఆయన ఇరిగేషన్ మంత్రి చేశారు కదా. అంతకుముందు మీ శిష్యుడిని అనిల్ కుమార్ యాదవ్ గారిని చేశారు. ఆయన ఎవరినైనా కొట్టేస్తున్నట్టు, ఎవరినైనా లేపేస్తున్నట్టు ఆయన. ఈయన వచ్చి మొత్తం టోటల్గా ఎవరిని ఉదయం లెగిస్తే పవన్ కళ్యాణ్, ఉదయం లెగిస్తే ఫస్ట్ రాత్రి నిద్రలో పవన్ కళ్యాణ్, తర్వాత లోకేష్ గారు, తర్వాత చంద్రబాబు గారు, తర్వాత భువనేశ్వరమ్మ. వీళ్ళు 5గురు. ఇప్పుడు బాలయ్యబాబుని కూడా పట్టుకున్నాడు ఆయన, 5గురు. ఇప్పుడు షర్మిలమ్మని కూడా పట్టుకున్నారు. రాజశేఖర్ గారు రెడ్డి గారు బిడ్డే, కానీ వాళ్ళకి వ్యతిరేకి. కనుక ఇలా ఈ మొత్తం టోటల్గా వీళ్ళంతా కూడా ఇలా నడిపిస్తూ ఈ మొత్తం టోటల్గా రోజా గారు కానీ మా అమర్నాథ్ గారు కానీ తిట్టడానికే మొదలుపెట్టారు తప్ప వీళ్ళ పదవులను ఎప్పుడైనా ప్రజల కోసం చేశారా, ప్రజల కోసం పాటుపడ్డారా? ఇవాళ విశాఖపట్నంలో మీరు ఓపెన్ చేసింది ఏంటి? టూరిజం మంత్రిగా మీరు ప్రజలకు ఉపయోగపడే అది హౌసా, సీఎం గారు హౌసా, ఎవరు హౌస్ అనేది మీరు బహిరంగతగా ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ప్రజలకు 450 కోట్లు కట్టాం, దీస్ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఈ ఇన్కమ్ ఎంత మన ప్రజలకు వస్తుంది, ఈ ప్రజలకు మేము ఇన్కమ్ అంతా కూడా మేము చూపిస్తున్నాం అన్న మాట టూరిజం మంత్రిగా మీరు ఏమైనా చెప్పగలుగుతారా? మీరు ఎందుకంటే అమర్నాథ్ గారు విశాఖపట్నం మంత్రిగా మీరేమైనా చెప్పగలుగుతారా? మీరు చెప్పకుండా ఇది జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా కోర్టులో ఉంది కాబట్టి మీరు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేశారు. అంటే ప్రజల డబ్బుని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. కనుక ఓకే, ఏది ఏమైనా 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రజల నిర్ణేతలు, నాయ నిర్ణేతలు వాళ్ళందరూ కూడా మీరు తిట్లు పురాణంకి అన్నీ చూస్తున్నారు, అందరూ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు, ఎవరిని గెలిపించాలి, విశాఖపట్నం ఎలా కాపాడుకోవాలి, సింహాద్రప్పని ల్యాండ్లు ఎలా కాపాడుకోవాలి, మైనార్టీ ల్యాండ్లు ఎలా కాపాడుకోవాలి, అలాగే క్రిస్టియన్ ల్యాండ్లు ఎలా కాపాడుకోవాలి, ఏడారికొండని ఎలా కాపాడుకోవాలి, అన్నీ కూడా జనాలకి ఒక డిసిషన్కి వచ్చారు. కనుక ఎవరికి వెయ్యాలి అనేది న్యాయ నిర్ణేతలు వాళ్ళే కాబట్టి 1-2 నెలల్లో తీర్పునిస్తారు. కనుక వీళ్ళు చేస్తున్నవన్నీ చూస్తున్నారు. న్యాయం చేశారా అన్యాయం చేశారా అనేది అర్థమవుతుంది.